ఏమైంది మా నీ పొద్దునే క్యాలెండర్ వేసుకునేది లెక్కలు చేస్తున్నావు? ఏం లేదు బుజ్జి, ఇంకా ఈ మంత్ స్టార్ట్ అయింది కదా, ఈ మంత్ లో మనకి ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్లానింగ్స్ ఉన్నాయా అని చూస్తున్నా. ప్లానింగ్సా? ఏమి ప్లానింగ్స్ అంటున్నావు? అంటే ఈ మంత్ ఇంకా చాలా మంచి ముహూర్తాలు వచ్చినాయి కదా, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కదా, సో ఇంకా ఎక్కడెక్కడ మన రిలేటివ్స్ కి ఏమున్నాయా అని చెప్పేసి చూస్తున్నా. ఓహో అవునా, ఎన్ని డేస్ ఉన్నాయి ఏంటి? 13కు ఉందండి, 14కు ఉంది, ఓకే 16కు ఉంది, ఓకే 17కు ఉంది, 18కు ఉంది. అవునా మౌని, మంచిదే కదా మౌని. ఈ ఫంక్షన్స్ అన్ని మన దగ్గర వాళ్ళే. సో నీ టెన్షన్ ఏముంది? కట్నాల గురించి గిఫ్ట్ల గురించా? అది నేను చూసుకుంటాలే. కట్నాల గురించి గిఫ్ట్ల గురించి కాదండి, ఈ వీక్ మొత్తం ఫంక్షన్స్ ఉన్నాయి, ఒక 15వ రోజు మాత్రమే ఫంక్షన్ లేదండి, అది అండి నా బాధ. ఫంక్షన్ లేకుంటే బాధ ఎందుకు మౌని? మిగతా రోజులు ఎలాగో మనం అటు ఇటు ఫంక్షన్స్కి తిరుగుతాం. ఆ ఒక్క రోజు మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుందాం, ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, రిలాక్స్గా ఉంటాం. అయ్యో, నీకు ఇట్లా అర్థమైందానే? అది కాదు నా బాధ, 15వ రోజు వంట చేయాల్సి వస్తుంది ఇంట్లో, అది నా బాధ. హ? ఇదా నీ బాధ? ఇంతసేపు నువ్వు దేని గురించి వరి అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు. క్యాలెండర్ ముంగట్టేసుకుని బాగా కష్టపడుతున్నావు కూడా. నువ్వు టెన్షన్ పడకమ్మా, ఆ రోజు కూడా అపార్ట్మెంట్లో 2 పూట్ల అన్నదానాలు ఉన్నాయి, తిందుగానే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.